హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము ఒక ఇంపార్టెంట్ విషయము, ఎవరైతే కొత్తగా ట్రావెల్ స్టార్ట్ చేస్తారో, ఇండియా బయట ఉన్న దేశాలకు వెళ్తారో, ఏషియన్ కంట్రీస్, యూరోప్ అటు, సో మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్, సో కరెన్సీ, సో ఫండ్స్ ఎట్లా తీసుకోవాలి, ఫండ్స్ దాని గురించి. సో దీని ముందు ముఖ్యంగా ప్రస్తావన ఏంటంటే నియో గ్లోబల్ కార్డ్. ఇది ఒక డెబిట్ కార్డ్. ఇది నార్మల్ డెబిట్ కార్డ్ బ్యాంక్ ఉంటుంది. ఇది కూడా నియో గ్లోబల్ కార్డ్. లోకల్ పార్ట్నర్ వచ్చి డిసిబి బ్యాంక్ అనుకుంటాను. నియో గ్లోబల్ ఏమేమో లోకల్ బ్యాంక్స్ చాలా ఉంటుండొచ్చు పార్ట్నర్. సో ఈ నియో గ్లోబల్ కార్డ్ ఏంటంటే ఒక ప్యూర్లీ డెబిట్ కార్డ్. ఇది అకౌంట్ మన వేరే సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా, అకౌంట్లోకి ఏదైతే యాడ్ చేసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ట్రాన్స్ఫర్ చేసుకుంటే మనకు నేను చూపిస్తాను. సో ఇట్లా కనిపిస్తుంది. ఇట్లా ఇది యాప్ అండి. యాప్ ఓపెన్ చేసిన ఇందులో బ్యాలెన్స్ ఎంత ఉంది కనిపిస్తుంది. దాంతోపాటు యాడ్ మనీ యాడ్ చేసుకోవచ్చు. కరెన్సీ కన్వర్టర్ ఉంటుంది, ఎగ్జాక్ట్లో ప్రైస్ ఏందని. ఇంకోటి, మనం ఎక్కడైతే ఉంటామో అక్కడ నుండి ఏటీఎం లొకేట్ చేసుకోవచ్చు ఎక్కడెక్కడ ఉందని. ట్రాన్స్ఫర్స్ కూడా చేయొచ్చు. ఇందులో నుంచి ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా భారత్ యాక్సా వాళ్ళది ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇందులోంచి కొనుక్కోవచ్చు. సో ఇది కార్డు లాక్ చేయొచ్చు. మీరు లాక్ చేసేసారు అనుకోండి, కార్డు పనిచేయదు. యాప్లో లాక్ చేస్తే కార్డు పనిచేయదు. సో బెస్ట్, బాగుంది. ఇందులో ఫ్యూచర్స్ ఏంటంటే, మనం ఇందులో ఈ కార్డ్ నుండి ఏదైనా మంత్ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఇంకా క్యాష్ తీసుకో, ఏదైనా కొనుక్కో, సర్చార్జెస్ అనేది ఇమ్మీడియట్లీగా సర్చార్జెస్ కట్ అవుతుంది, మళ్ళీ యాడ్ అయిపోతుంది, రిఫండ్ అయిపోతుంది ఇమ్మీడియట్లీగా. మంత్లో నువ్వు ఎంతైనా ₹1,00,000 చేసుకోండి, 5,000 సర్చార్జ్ అనుకో పోయినా సరే, మళ్ళీ ఇమీడియట్లీగా మన దాంట్లోకి మనకు వచ్చేస్తుంది. సెకండ్, థర్డ్, ఫోర్త్ ట్రాన్సాక్షన్, ఏటీఎం విత్డ్రాల్స్ అయినా ఏదైనా పర్చేజ్ చేసినా మీకు సర్చార్జ్ కట్ అవుతుంది. అంటే కదా వీసా అని బ్యాంక్ అవి ఇవి అని ఉంటాయి కదా, అవి కట్ అయిపోతుంది. 7 to 10 days లోపల మళ్ళీ అవన్నీ రిఫండ్ అవుతాయి, అన్నీ రిఫండ్ అయిపోతాయి. సో మనకు ఏటీఎం క్రెడిట్ కార్డ్ ఉండే ఛార్జెస్ అనేది ఉండదు. జనరల్గా వేరే ఏటీఎం కార్డ్స్ ఉంటాయి, డెబిట్ కార్డ్స్ ఉంటాయి, మనం వాడినప్పుడు ఛార్జెస్ వేస్తారు, ఛార్జెస్ కట్ అవుతాయి. ఈ నియో గ్లోబల్ కార్డ్తోనైతే ఆ ఇష్యూ ఉండదు. సో డబ్బులన్నీ సేవ్ చేసుకోవచ్చు. ఇంకోటి, జనరల్గా మనం ఏదైనా దేశం పోయినప్పుడు మరి ఇక్కడ ఐఎన్ఆర్ టు యూరోస్ కానీ ఐఎన్ఆర్ టు యూఎస్ డాలర్ ఇవన్నీ బాగా అంటే ఎక్కువ తీసుకుంటారు, అవసరం ఉండదు. ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ ఏదైతే ఉంటుందో మినిమం తీసేసుకొని మిగతాది కార్డ్ నోట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కన్వర్షన్కు డబ్బులు అవుతాయి, మళ్ళీ మనం బయటకు పోయినప్పుడు లోకల్ కరెన్సీకి డబ్బులు అవుతాయి. దానికన్నా బెస్ట్ అక్కడ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్, బ్యాంక్ అకౌంటు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ చూపించేస్తే అలౌ చేసే దేశాలకైతే ఒక ఇండియన్ కరెన్సీ నడిచింది అనుకోండి, 5,000 లోపల 4,000 చిన్న అమౌంట్ తీసుకొని కొంచెం ఎక్స్చేంజ్ చేసుకొని ఎయిర్పోర్ట్ నుండి సిటీలోకి పోయే వరకు దాంతోనే ఒక సిమ్ కొనుక్కొని వాడుకొని ఆ తర్వాత అక్కడ విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఎందుకంటే కన్వర్షన్ అక్కడ అనేసరికి చాలా హెవీ అయిపోతుంది. సో బెటర్ ఏంటంటే మనకి ఇది ఉంటుంది, డెబిట్ కార్డ్తో చేసుకుంటాం కాబట్టి చాలా బెనిఫిట్. సో ఇంకొక బెస్ట్ యూజ్ ఏంటంటే కార్డ్తోని, నియో గ్లోబల్ కార్డ్తోని మనము డొమెస్టిక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లలో లాంజ్ యాక్సెస్ చేయొచ్చు అండి. చాలా ఉంటాయి, లాంజ్ యాక్సెస్ అయితే చేయొచ్చు. నేనైతే చేసిన. సో ఇదొకటి. మోస్ట్ ప్రాబబ్లీ మనము సేవింగ్ అంటే ఈ డెబిట్ కార్డులో డబ్బులు ఉంటే దానికి కూడా 5% అది ఇంట్రెస్ట్ కూడా మనకు కూడా ఏదో ఇంట్రెస్ట్ ఉంటుంది. మోస్ట్ అంటే సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఇంట్రెస్ట్ కూడా ఇస్తారనుకుంటా. సో ఇదండి డిసిబి బ్యాంక్ నియో గ్లోబల్ కార్డు. ఇది వీసా కార్డ్, ఇది నియో గ్లోబల్ డిసిబి బ్యాంక్ ఇది. సో దీన్ని వాడుకోవచ్చు. నేను కొన్ని ప్రూఫ్స్ కూడా చూపిస్తాను స్టేట్మెంట్ వైజ్గా, చూడండి వాడచ్చు.
ఇంకా దీనికన్నా ఏదైనా బెటర్ ఆప్షన్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను కూడా వాడతా, నేను కూడా ట్రావెలింగ్ చేస్తుంటా. ప్లీజ్ బిఫోర్ దట్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది నియో గ్లోబల్. సో నేను చూపిస్తాను. ఇది 2019 అనుకుంటాను. వ్యూ తలయా బీచ్ 7,420 రూపాయలు తీసుకున్నా. సో ఏమి ఛార్జెస్ కట్ కాలేదు. సో ఇక్కడ కూడా ఛార్జెస్ ఏం కట్ కాలేదు చూడండి, 00. ఇక్కడ 281011 ఇక్కడ విత్డ్రా చేసిన ఏటీఎం కాలేదు. నెక్స్ట్ ఇయర్ ది బ్లాక్ హాస్టల్ 2532 2532. ఇక్కడ నేను హాస్టల్ ఏదైతే ఉందో బుకింగ్ రెంట్ పే చేసిన. సో ఇక్కడ ₹4.72 మైనస్ అయినాయి. అండ్ ఇక్కడ 126 మైనస్ అయింది, మళ్ళీ ఇక్కడ ప్లస్ అయింది. ఇక్కడ ₹23,244.99 ఫ్యామిలీ మార్ట్ పతాంగ్ దగ్గర నేను విత్డ్రా చేసిన. ఒక్క థాయ్ బాత్ వచ్చి ₹2.27 ఉండే ఆ రోజు అంతే. సో ఇక్కడ ఏమైందంటే నాకు 1,162 రూపీస్ అండ్ 25 పైసా ఛార్జెస్ కట్ అయింది. కట్ అయిపోయిన తర్వాత నాకు ఎక్కడ అంటే 1162. సో August 24. ఇది ఎప్పుడు August 12కు 23,244 తీసుకున్నా కదా. నాకు August 24 రిటర్న్ అయింది చూడండి, 1,162 రూపీస్ రిఫండ్ అయింది. సో ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి 7/11 ఇది సింగపూర్ అండి. ఇదేదో సిమ్ ఏదో తీసుకున్నా. సో ఇక్కడ 37 రూపీస్ మైనస్ అయింది. ఇప్పుడు ఇది August 14కు 37 రూపీస్ ఇగో రిఫండ్. August 26కి వచ్చి మళ్ళీ రిఫండ్ అయింది చూడండి, 37 రూపీస్ 44. అలాగే నేను ఇగో డీజే ఆథరైజ్డ్ రీటైల్ ఇందులో 46,493 రూపాయలు పెట్టి డ్రోన్ తీసుకున్నా. ఇందులో నాకు 2,324 రూపాయలు ట్యాక్స్ కట్ అయింది. ఇప్పుడు ఇది 16. సో నాకు August 29కు రిఫండ్ అయింది 2,324 రూపీసు. ఈ విధంగా నేను పర్చేజ్ చేసిన ప్రతిదానికి మరియు నేను ఏటీఎం విత్డ్రాల్ ఏజ్ చేసిన ప్రతిదానికి రిఫండ్ అయితే వచ్చింది. కాకపోతే 10 నుండి 12 రోజులు అట్లా పడ్డది. సో ఎక్కడ కానీ ఒక్క సర్చార్జ్ కూడా పడ్డది. నాకు 12 డేస్ మ్యాక్సిమం 12 డేస్లో అయితే ప్రతిదీ రిటర్న్ అంటే రిఫండ్ అయింది, ఏది డబ్బు అంటే పైసలతో సహా. సో అందుకే బెస్ట్ కార్డ్ అంటాను. సో ఇప్పుడు ఇవన్నీ ప్రూఫ్స్ చూసారు కదండి. సో మీరు కూడా అయితే నియో గ్లోబల్ కార్డు ఉందో తీసుకోండి. ఇది మోస్ట్ ప్రాబబ్లీ 5-6 డేస్లో ఏదో వచ్చేస్తుంది. పాస్పోర్టు, పాన్ కార్డు, ఆధార్ కార్డే అడుగుతాడు. ఒక ఫోటోగ్రాఫ్ 1 or 2 ఫోటోగ్రాఫ్ ఏదో అడుగుతాడు, లేదంటే ఫోటో తీసుకోపోతాడు అనుకుంటా. ఇది 4-5 years బ్యాక్ తీసుకుంది అంతే. బాగా అంటే యూస్ఫుల్ ఇది అంతే. ప్రూఫ్స్ అయితే
మీరు చూసారు కదా ప్రూఫ్స్. సో ఇది అంటే పైసా కూడా వేస్ట్ కాదు, ఎగ్జాక్ట్లీ కన్వర్షన్ రేట్ ఏది ఉంటుందో దానికే మనకు ఏటీఎం నుండి డబ్బులు వస్తాయి. ఇదైతే నేనేమంటున్నా అంటే బెటర్ చాయిస్. థ్యాంక్ యూ వెరీ మచ్.